హలో గైస్, ఎలా ఉన్నారంతా? అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. సో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఏ విత్ శశాంక్. సో గైస్, వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరిని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. మనం యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు స్క్రోల్ చేస్తున్నప్పుడు మనకు నచ్చిన వీడియోస్ వస్తాయి, లేకపోతే మనం ఫ్రీక్వెంట్ గా చూసిన వీడియోస్ రావడం, లేకపోతే రిలేటెడ్ వస్తుంటాయి. అండ్ ఈ రీల్ అనేది మన కోసమే చేసిరేమో అనిపిస్తుంది కదా. అండ్ ఇన్స్టాగ్రామ్ ఒకటే కాదు, యూట్యూబ్ కూడా స్క్రోల్ చేస్తున్నప్పుడు ఫ్రీక్వెంట్ గా మనం చూసే ఛానల్స్ రావడం, లేకపోతే ఫ్రీక్వెంట్ గా మనకు నచ్చిన కంటెంట్ రావడం, ఇదంతా మనకి సిచ్యువేషన్ తగ్గట్టు జరుగుతుంటాయి కదా. మీకు ఎప్పుడైనా అనిపించిందా ఇదంతా ఎలా జరుగుతుంది అని? ఎవరన్నా డెవలపర్స్ వెనకాల కూర్చొని కోడ్ రాస్తున్నారు, లేకపోతే ప్రతి ఒక్క దానికి అండ్ సిచ్యువేషన్ తగ్గట్టు కోడ్ రాసి అది రీల్స్ అనేవి మనకు సజెస్ట్ చేస్తుంది అనుకుంటున్నారా? సో ప్రోగ్రామర్స్ ఎవరు ప్రతి ఒక్క సిచ్యువేషన్ కి కోడ్ రాయారనమాట. అసలు జనరల్ గా జరిగే ప్రాసెస్ ఏంటంటే, ఈ అప్లికేషన్స్ అన్ని మన డేటా నుంచి నేర్చుకుంటాయి అనమాట. మన డేటా నుంచి నేర్చుకొని ప్యాటర్న్స్ అబ్జర్వ్ చేసి డిసిషన్స్ అనేవి తీసుకుంటాయి అనమాట. సో దానివల్ల మనకి ఇన్స్టాగ్రామ్ రీల్స్ అనేవి, యూట్యూబ్ అనేది మనకు నచ్చిన ఫీడ్ ఇవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో ప్రాసెస్ అనేది ఇదంతా. సో వీటి వెనకాల ఉన్న టెక్నాలజీ పేరే మెషిన్ లెర్నింగ్ అనమాట. ఈ వీడియో అయిపోయేలోపు మనం కంప్లీట్ గా అసలు మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి, ఎన్ని కైండ్స్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్స్ ఉన్నాయి, అండ్ అసలు ఆల్గరిథం అంటే ఏంటి, మోడల్స్ అంటే ఏంటి, అండ్ ఈ మెషిన్ లెర్నింగ్ అనేది డేటా నుంచి ఎట్లా నేర్చుకుంటుంది, డిసిషన్స్ అనేవి ఎట్లా తీసుకుంటున్నవి, ఇదంతా ఈ వీడియో అయిపోయేలోపు మనం క్లియర్ గా క్లారిటీగా అర్థం చేసుకుందాం. ఎవరన్నా మిమ్మల్ని అసలు మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి అని అడిగితే మీరు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా ఈ వీడియోలో నేర్చుకుందాం. మనం ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియోలోకి వెళ్ళిపోదామా? అసలు మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి అని తెలుసుకునే ముందు ఒక చిన్న స్టోరీ చూద్దాం. మనం అసలు 30 years బ్యాక్ కంప్యూటర్స్ అనేవి ఎలా ఉన్నాయి, మనం ఏం చెప్తే అదే చేసేది. అది సపోజ్ మనం 2+2 అనేసి అది 4 అనే ఆన్సర్ ఇచ్చేది. ఇదంతా ఎలా జరుగుతుంది? డెవలపర్స్ అనే వాళ్ళు ముందు దానికి ఒక ప్యాటర్న్ అనేది ఇచ్చారు, ఒక కోడ్ అనేది ఇచ్చారు, ఒక స్ట్రక్చర్ అనేది ఇచ్చారు. దాని వల్లనే మనం ఏం చెప్తే అదే చేస్తుంది. సో ఇదంతా ఎలా జరుగుతుంది? ఆ డెవలపర్స్ అనే వాళ్ళు ముందే దానికి ఒక రూల్స్ అనేది ఇచ్చారు కాబట్టి ఆ రూల్స్ పైన ఈ అవుట్పుట్స్ అనేవి వస్తున్నాయి. ఆ కంప్యూటర్స్ కి ఓన్ గా ఆలోచించే ఎబిలిటీ అనేది లేదనమాట. మనం ఏం రూల్స్ రాస్తే అదే రూల్స్ ని ఫాలో అవుతుంది, దాన్ని బట్టి అవుట్పుట్స్ అనేవి ఇస్తుంది. ఇక్కడనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టర్మ్ అనేది వచ్చిందనమాట. సో మనం లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాం కదా అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి అని. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మెషిన్స్ ని హ్యూమన్స్ లాగా థింక్ చేసే ఎబిలిటీ చేయడమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాము. సో అసలు మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటో చూద్దాం. గైస్, మెషిన్ లెర్నింగ్ అంటే ఏం లేదనమాట. కంప్యూటర్ కి సింపుల్ గా రూల్స్ అనేవి రాయకుండా, రూల్స్ తోటి ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఎగ్జాంపుల్స్ చూపించి కంప్యూటర్స్ కి నేర్పించడం అనమాట. ఇది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తోటి అసలు మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటో అర్థం చేసుకుందాం. సపోజ్ ఒక చిన్న పిల్లోడు ఉంది గైస్, వాడికి మనం ఒక బ్రీడ్ ఆఫ్ డాగ్ చూపించి ఇది ఒక డాగ్ అని చెప్పినాం, అండ్ ఇంకో బ్రీడ్ డాగ్ చూపించి అది కూడా డాగ్ అని చెప్పి, అండ్ ఇంకో బ్రీడ్ డాగ్ చూపించి అది కూడా డాగ్ అని చెప్పినాం. సో ఇట్లా థౌసండ్స్ ఆఫ్ ఇమేజ్ లేకపోతే ఒక కొన్నిసార్లు చూపించిన తర్వాత అతను ఎప్పుడైతే ఏదైనా కొత్త బ్రీడ్ ఆఫ్ డాగ్ వస్తుందో దాన్ని అప్పుడు అది డాగ్ అని ప్రిడిక్ట్ చేయగలుగుతాడు. ఆ బాబు ఎలా ప్రిడిక్ట్ చేసిండు? ముందు మనం ఎగ్జాంపుల్స్ తోటి నేర్పించినాం కాబట్టి తను ఆ ప్యాటర్న్స్ అర్థం చేసుకున్నాడు. ఆ ప్యాటర్న్స్ ఒక అర్థం చేసుకొని డిసిషన్ అనేది తీసుకున్నాడు అనమాట. సేమ్ ఇంత కంప్యూటర్స్ అనేవి వర్క్ అవుతాయి అనమాట. సో మనం మెషిన్ కి థౌసండ్స్ ఆర్ లాక్స్ ఆర్ సమ్ మిలియన్స్ ఆఫ్ డేటా ఇచ్చి నేర్పిస్తాం అనమాట. సో మెషిన్స్ అనేవి మనం ఇచ్చిన ఎగ్జాంపుల్స్ నుంచి ప్యాటర్న్స్ అర్థం చేసుకొని అందులో ఉన్న కీ ఫీచర్స్ ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని బట్టి డిసిషన్స్ అనేవి తీసుకుంటది అనమాట. ఎప్పుడైతే మనం న్యూ డేటా ఇచ్చినామో ఆ న్యూ డేటా అనేది ప్రిడిక్ట్ చేయగలుగుతుంది అనమాట. మెషిన్ ఎలా ప్రిడిక్ట్ చేయగలిగింది? ముందు మనం సమ్ లాక్స్ ఆఫ్ డేటా అనేది ఇచ్చినాం కదా, అందులో నుంచి రికగ్నైజ్ చేసిన ప్యాటర్న్స్ బట్టి ఎప్పుడైతే న్యూ డేటా వస్తుందో అప్పుడు అవుట్పుట్ అనేది ప్రిడిక్ట్ చేయగలుగుతుంది అనమాట. ఇదే మెషిన్ లెర్నింగ్ అనమాట. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, డెవలపర్స్ అనే వాళ్ళు ఫ్రీ ఉంటే స్పామ్, లేకపోతే ఆఫర్ అనేది ఉంటే స్పామ్, ఇలా రూల్స్ అనేది రాయలేదు. మనం ఇక్కడ సమ్ థౌసండ్స్ ఆఫ్ డేటా ఇచ్చాం, థౌసండ్స్ ఆఫ్ మెయిల్స్ ఇచ్చినాం. ఆ మెయిల్స్ నుంచి మెషిన్ లెర్నింగ్ ద్వారా ఆ మెయిల్స్ నుంచి ప్యాటర్న్స్ అనేవి రికగ్నైజ్ చేసి ఎప్పుడైతే న్యూ మెయిల్ వస్తుందో దాన్ని బట్టి అది స్పామ్ అన్స్పామ్ అనే ఫోల్డర్ కి సెండ్ చేయడానికి చూస్తుంది అనమాట. సో మెషిన్ లెర్నింగ్ అంటే ఒక లెర్నింగ్ అనేది అర్థమైంది కదా మనకి. ఈ లెర్నింగ్ అనేది ఒకటే ప్రాసెస్ లో ఉండదు అనమాట. మనం స్కూల్లో డిఫరెంట్ వేస్ లో నేర్చుకున్నట్టు ఇక్కడ మెషిన్ లెర్నింగ్ కూడా డిఫరెంట్ వేస్ లో నేర్చుకుంటాం అనమాట. ఇక్కడ మెషిన్ లెర్నింగ్ కూడా డిఫరెంట్ వేస్ లో నేర్చుకుంటుంది అనమాట. ఆ డిఫరెంట్ వేస్ ఆఫ్ లెర్నింగ్ ఏందో ఇప్పుడు చూద్దాం. మనం ఇప్పుడు మెషిన్ లెర్నింగ్ లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లెర్నింగ్స్ నేను చెప్పిన కదా, ఆ లెర్నింగ్స్ గురించి చూద్దాం. మెషిన్ లెర్నింగ్ లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లెర్నింగ్. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే సూపర్వైజ్డ్ లెర్నింగ్, అండ్ ఇంకోటి ఏంటంటే అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్, అండ్ ఇంకోటి రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. వీటి గురించి ఇప్పుడు మనం బ్రీఫ్ గా నేర్చుకుందాం. అసలు సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఏంటి, అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఏంటి, అండ్ రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అంటే ఏంటి అని. ఫస్ట్ మనం అసలు సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఏందో చూద్దాం. సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఇందులోనే ఈ వర్డ్ లోనే ఉందన్నమాట సూపర్వైజ్డ్ అనే. సో సూపర్వైజ్డ్ అనే మీనింగ్ మనకు తెలుసు కదా, సమ్వన్ గైడింగ్ అనమాట. మనల్ని ఒకరు గైడ్ చేస్తూ ఉంటారు అనమాట. ఇందులో మనం మెషిన్ కి డైరెక్ట్ డేటా ఒకటే ఇవ్వమన్నమాట. సపోజ్ మనం మెషిన్ కి ఒక 10,000 మెయిల్స్ ఇచ్చినాం అనుకుందాం. ఆ 10,000 మెయిల్స్ పక్కన ఇది స్పామ్, ఇది అన్స్పామ్ అని డిఫరెన్షియేట్ చేసి మెయిల్స్ అనేవి ఇస్తాం అనమాట. సో అప్పుడు మెషిన్స్ అనేవి ఈ డేటా నుంచి అర్థం చేసుకొని మనకి అవుట్పుట్ అనేది ఇస్తుంది అనమాట. ఎట్లా ఇస్తుంది? సో ఎప్పుడైతే మనకి కొత్త మెయిల్ వస్తుందో అది స్పామా అన్స్పామ్ అనేది డిఫరెన్షియేట్ చేస్తుంది అనమాట. సో దీన్ని ఇంకా ఎక్కడ వాడతామంటే డిసీజ్ ప్రిడిక్షన్ అప్పుడు, లేకపోతే హౌస్ ప్రైస్ ప్రిడిక్షన్ అప్పుడు. ఎట్లా అంటే రూమ్స్ ఉన్నాయి అనుకోండి, అదొక రషియస్ట్, ఓకే అదొక బిజీ ఏరియా అయితే ఎక్కువ ప్రైస్, తక్కువ బిజీ అయితే లో ప్రైస్, ఇలా డిఫరెన్షియేట్ చేసినాం అనుకోండి. ఎప్పుడైతే న్యూ హౌస్ వస్తుందో దాన్ని బట్టి అది హై కాస్ట్ ఉంటుందా లేకపోతే లో కాస్ట్ ఉంటుందా అనేది డిఫరెన్షియేట్ చేయగలుగుతాం. సో సూపర్వైజ్ లెర్నింగ్ అంటే తెలుసుకున్నాం. సూపర్వైజర్ లో మనం మెయిల్ ఇస్తాం అండ్ అది స్పామ్ నాట్ స్పామ్ అనేది ఇచ్చేస్తాం. సెకండ్ వన్ ఇప్పుడు అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ గురించి తెలుసుకుందాం. అన్సూపర్వైజ్డ్. సో ఇందులో సపోజ్ మనం మెషిన్ కి ఓన్లీ డేటా మాత్రమే ఇచ్చినాం అనమాట. సో ఆ డేటా పక్కన మనం ఏమి ఇవ్వలేదు. సపోజ్ మెయిల్ డేటా ఇచ్చినాం అనుకో, అది మెయిల్ నాట్ మెయిల్ అనేది ఇవ్వలేదు.
అది స్పామా నాట్ స్పామా అనేది ఇవ్వలేదు. సో ఇప్పుడు మెషిన్స్ అనేవి ఎలా ప్రిడిక్ట్ చేస్తాయి అంటే మెషిన్స్ అనేవి ఓన్గా సిమిలారిటీస్ సెర్చ్ చేస్తాయి అనమాట. అంటే ఉన్న మెయిల్స్లో సిమిలారిటీస్ సెర్చ్ చేస్తాయి అనమాట. అండ్ సిమిలారిటీస్ సెర్చ్ చేసిన తర్వాత సేమ్ కైండ్ ఆఫ్ థింగ్స్ని గ్రూప్ చేస్తాయి అనమాట. ఫస్ట్ ఏం చేస్తాయి అంటే సిమిలారిటీ సెక్ చేసాయి, సిమిలారిటీ తర్వాత వాటిని గ్రూప్ చేసాయి అనమాట. అండ్ సేమ్ కైండ్ ఆఫ్ మెయిల్స్ని గ్రూప్ చేసాయి అనమాట. సో దీన్నే అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటాం అనమాట. ఇక్కడ డేటా ఉంటుంది, బట్ దానికి ఏం స్పామా నాట్ స్పామా లేకపోతే అవుట్పుట్ అనేది ఉండదు అనమాట. ఇక్కడ ఓన్లీ డేటా ఇస్తాం. ఈ డేటాలో అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఎట్లా నేర్చుకుంటుంది అంటే ఫస్ట్ ఆ మెషిన్ లెర్నింగ్ మోడల్ అనేది సిమిలారిటీ సెర్చ్ చేస్తుంది. ఆ మెయిల్ అన్నిట్లో సిమిలారిటీస్ చెక్ చేసి సిమిలర్ కైండ్ ఆఫ్ మెయిల్స్ని గ్రూప్ చేస్తుంది. దాన్ని బట్టి అవుట్పుట్స్ అనేవి ప్రిడిక్ట్ చేయగలుగుతాం అనమాట. ఇదే అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్. సో ఇది సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే సపోజ్ అమెజాన్ దగ్గర సమ్ మిలియన్స్ ఆఫ్ డేటా ఉంటుంది. అండ్ ఆ మిలియన్స్ ఆఫ్ డేటాలో అది ఎట్లా గ్రూప్ చేస్తుందంటే ఏ కైండ్ ఆఫ్ పీపుల్ ఎక్కువ ప్రొడక్ట్స్ కొంటున్నారు, ఏ కైండ్ ఆఫ్ పీపుల్ ఎక్కువ గేమింగ్కి ప్రిఫర్ చేస్తున్నారు, ఏ కైండ్ ఆఫ్ పీపుల్ ఫర్నిచర్ కొంటున్నారు, ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గ్రూప్ చేసి ఎప్పుడైతే మళ్ళీ కొత్త డేటా వస్తుందో దాన్ని బట్టి ఈ పర్సన్ ఈ గేమింగ్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, లేకపోతే ఫర్నిచర్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అనేది ప్రిడిక్ట్ చేస్తుంది అనమాట. సో ఇది అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్. థర్డ్ వన్ ఈస్ రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. అసలు రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అంటే ఏందో చూద్దాం. సో ఇక్కడ డేటాకి లేబుల్స్ అనేవి ఉండవు, అవుట్పుట్స్ అనేవి ఉండవు అనమాట. ఇక్కడ రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ లో లెర్నింగ్ ప్రాసెస్ ఎలా అవుతుందా అంటే మోడల్ అనేది ఒక యాక్షన్ తీసుకుంటుంది. సపోజ్ ఒక స్టెప్ ముందలకి వేసింది అనుకోండి, ఆ స్టెప్ ముందలకి వేసినప్పుడు దానికి అదొక గుడ్ స్టెప్ అయింది అనుకోండి, దానికి రివార్డ్స్ వస్తాయి. ఒకవేళ పాల్ స్టెప్ అయితే దానికి పెనాల్టీస్ వస్తాయి. సో ఇలా రివార్డ్స్ అండ్ పెనాల్టీస్ ద్వారా డిసిషన్స్ అనేవి తీసుకుంటుంది అనమాట. అండ్ అవుట్పుట్ అనేది ఇస్తుంది అనమాట. సో ఇది సింపుల్ ఎగ్జాంపుల్ గా మన రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ అర్థం చేసుకోవాలంటే సపోజ్ ఒక బేబీ ఉంది, ఫస్ట్ టైం నడవడం స్టార్ట్ చేసింది, కింద పడింది, నేర్చుకుంటుంది. అప్పుడు సో కింద పడినప్పుడు సమ్ పెనాల్టీ వస్తుంది, నడిచినప్పుడు సమ్ రివార్డ్స్ వస్తాయి. అండ్ మళ్ళీ నడిచింది, కొంచెం సేపు నడిచింది, రివార్డ్స్ వచ్చినాయి. సపోజ్ మళ్ళీ కింద పడింది, పెనాల్టీస్ వచ్చినాయి. సో ఇట్లా రివార్డ్స్ అండ్ పెనాల్టీస్ ద్వారా కొన్ని డేస్ తర్వాత కంప్లీట్ గా నడవడం అనేది వస్తుంది అనమాట. సేమ్ ఇంత రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ లో కూడా రివార్డ్స్ అండ్ పెనాల్టీస్ ద్వారా బెస్ట్ డిసిషన్ అనేది తీసుకుంటుంది అనమాట. సో మనం ఇప్పటివరకు చూసినాం కదా గైస్, అసలు సూపర్వైజర్ లెర్నింగ్ ఏంది, అన్సూపర్వైజర్ లెర్నింగ్ ఏంది, రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అంటే ఏందో చూసాం. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, డేటా కలెక్ట్ చేస్తున్నాం, డైరెక్ట్ గా మోడల్ కి ఇస్తున్నాం, అవుట్పుట్ అనేది ఇస్తుంది. ఇదే కదా మనం అనుకుంది. యాక్చువల్ ప్రాసెస్ ఏందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫస్ట్ స్టెప్ అసలు మెషిన్ లెర్నింగ్ లో అసలు ఫస్ట్ స్టెప్ ఏంటంటే డేటా అనేది కలెక్ట్ చేయడం అనమాట. సపోజ్ ఇప్పుడు మనం సూపర్వైజర్ లెర్నింగ్ చేయాలనుకున్న దానికి డేటా అనేది ఇవ్వాలి. ఈ డేటా అనేది ఎక్కడి నుంచి తేవాలి? ఫస్ట్ స్టెప్ ఏంటంటే సో మెషిన్ లెర్నింగ్ లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే డేటా కలెక్షన్. డేటా అనేది ఫస్ట్ మనం ఏ మోడల్ కి ఇవ్వాలన్నా డేటా అనేది కావాలి. దానికోసం ఫస్ట్ స్టెప్ డేటా కలెక్షన్. మెషిన్ లెర్నింగ్ కి డేటా అనేది ఫ్యూయల్ లాంటిది అనమాట. సో కార్ అన్న బైక్ అన్న ఇలాంటివి ఏమన్నా ఫ్యూయల్ లేకపోతే ఎలా నడపవో మెషిన్ లెర్నింగ్ కూడా డేటా లేకపోతే అసలు వర్క్ అవ్వదు అనమాట. మెషిన్ లెర్నింగ్ కి డేటా ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో అందువల్లనే ఫస్ట్ స్టెప్ అనేది డేటా కలెక్షన్. సో డేటా అంటే ఏమన్నా కావచ్చు. సపోజ్ అవి వీడియోస్ అవ్వచ్చు, ఫొటోస్ అవ్వచ్చు, టెక్స్ట్ అవ్వచ్చు, మెయిల్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సపోజ్ మనం ఎగ్జాంపుల్ సో స్పామ్ ఆర్ అన్స్పామ్ మెయిల్ డిటెక్షన్ అనేది బిల్డ్ చేస్తున్నాం అనుకుందాం. దానికోసం మనకి ఫస్ట్ డేటా కావాలి. ఆ డేటా అనేది ఏంటి? మెయిల్స్ అనేవి దానికి డేటా అనమాట. సో ఇప్పుడు మనకి సమ్ థౌజండ్స్ ఆఫ్ లాక్స్ ఆఫ్ డేటా వచ్చింది. దాన్ని డేటా అనేది డైరెక్ట్ మోడల్ కి ఇవ్వలేము అనమాట. ఫస్ట్ డేటాని ప్రిపేర్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ ఏంటిదంటే డేటా ప్రిపరేషన్. మనకి ఇప్పుడు డేటా సమ్ లాక్స్ ఆఫ్ డేటా వచ్చింది, థౌసండ్స్ ఆఫ్ డేటా వచ్చింది, దాన్ని డైరెక్ట్ గా యూజ్ చేయలేము అనమాట. ఎందుకంటే డేటాలో సమ్ మిస్టేక్స్ ఉంటాయి అండ్ సమ్ మిస్సింగ్ వాల్యూస్ ఉంటాయి. వీటి వల్ల మోడల్స్ అనేవి తప్పుగా ప్రిడిక్ట్ చేయొచ్చు, తప్పుగా నేర్చుకోవచ్చు. దానికోసం డైరెక్ట్ డేటా అనేది యూజ్ చేయలేము అనమాట. ఎందుకంటే మనం కలెక్ట్ చేసిన డేటాలో చాలా మిస్టేక్స్ ఉండొచ్చు, డూప్లికేట్ వాల్యూస్ ఉండొచ్చు, సమ్ మిస్సింగ్ వాల్యూస్ ఉండొచ్చు. వీటి వల్ల మోడల్స్ అనేవి కరెక్ట్ గా అర్థం చేసుకోవాలన్నమాట. సమ్ మంచిగా లెర్న్ అవ్వవు అనమాట. అవుట్పుట్స్ అనేవి కరెక్ట్ గా ప్రిడిక్ట్ చేయదు. సో దానికోసం నెక్స్ట్ స్టెప్ ఏంటంటే డేటా ప్రీ ప్రాసెసింగ్ లేకపోతే డేటా ప్రిపరేషన్. సో డేటా ప్రిపరేషన్ లో మనం ఏం చేస్తామంటే ఏదైనా మిస్సింగ్ వాల్యూస్ ఉంటే ఫిల్ చేయడం, డూప్లికేట్ వాల్యూస్ ఉంటే తీసేయడం, వీటిని మనం డేటా ప్రీ ప్రాసెసింగ్ టెక్నిక్స్ అంటాం అనమాట. దెన్ డేటాని మనం నెక్స్ట్ స్టెప్ కి పంపిస్తాం. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇప్పుడు మనకి సమ్ 10,000 డేటా నుంచి అంత ఫిల్ చేసిన తర్వాత, అంత సాల్వ్ చేసిన తర్వాత సమ్ అరౌండ్ 9,500 వచ్చినాయి అనుకుందాం. నెక్స్ట్ స్టెప్ లో మనకి 9,500 ఉన్నాయి. ఇప్పుడు థర్డ్ స్టెప్ ఏంటంటే డేటా స్ప్లిట్టింగ్. సో డేటా స్ప్లిట్టింగ్ అంటే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఒకసారి అర్థం చేసుకుందాం క్లియర్ గా. మనకి ఇప్పుడు సమ్ 9,500 డేటా వచ్చింది అనుకుందాం. 9,500 మెయిల్స్ వచ్చినాయి అనుకుందాం. ఎందులో నుంచి డేటా కలెక్షన్, డేటా ప్రిపరేషన్ నుంచి 9,500 మెయిల్స్ మనం డేటా స్ప్లిట్టింగ్ స్టెప్ కి తెచ్చినాం అనుకుందాం. 9,500 మెయిల్స్ ని డైరెక్ట్ గా మనకి మోడల్ అనేవి ఇవ్వమన్నమాట. ఒక 80% ట్రైనింగ్ డేటా లేకపోతే 20% టెస్టింగ్ డేటా. ఓకేనా? ఇట్లా డివైడ్ చేసుకుందాం డేటాని. డేటాని డివైడ్ చేస్తాం అనమాట. ఎందుకు డివైడ్ చేస్తున్నాం అంటే సపోజ్ 9,500 మెయిల్స్ అనేవి డేటాకి ఇచ్చేసినాం, మోడల్ కి ఇచ్చేసినాం. అది ప్రాసెస్ అనేది లెర్న్ చేసుకుంది. తర్వాత మనకి అవుట్పుట్ అనేది ఇస్తుంది. మనకి ఎట్లా తెలుస్తుంది మన డేటా నుంచి కరెక్ట్ గా నేర్చుకుందా లేదా అనేది? అందుకని సమ్ 80% డేటా తోటి ట్రైనింగ్ చేసిన తర్వాత రిమైనింగ్ 20% డేటా తోటి టెస్ట్ చేసి అప్పుడు మోడల్ ఎక్యురసీ అనేది ప్రిడిక్ట్ చేస్తాం అనమాట. అర్థమైంది కదా మనం డేటాని ఎందుకు స్ప్లిట్ చేస్తున్నాము? డేటా స్ప్లిట్
స్ప్లిట్టింగ్ లో మనకి ట్రైనింగ్ డేటా, టెస్టింగ్ డేటా, వీటిని మనం 80% అండ్ 20% లాగా డివైడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఓకే, ఇప్పటి వరకు మనం డేటాని కలెక్ట్ చేసినాం, డేటాని ప్రిపేర్ చేసినాం, డేటాని స్ప్లిట్ చేసినాం. ఎట్లా? ట్రైనింగ్ డేటా, టెస్టింగ్ డేటా లాగా స్ప్లిట్ చేసినాం. ఇప్పటి వరకు మనం కలెక్ట్ చేసిన డేటాని మెషిన్ కి ఇచ్చినాం అనుకుందాం. సో ఆ మెషిన్ ఆ డేటాని ఎట్లా నేర్చుకుంటుంది? సో దానికి ఒక ఆల్గోరిథం అనేది ఉండాలన్నమాట. ఈ 4th స్టెప్ చూస్ అండ్ ఆల్గోరిథం. సో ఇప్పుడు డేటా అనేది వచ్చింది, దానికి మెషిన్ కి చేసినాం. మెషిన్ అనేది ఎట్లా ప్రిడిక్ట్ చేస్తుంది, ఆ డేటాని ఎట్లా నేర్చుకుంటుంది, దానికోసం ఆల్గోరిథం ని సెలెక్ట్ చేయాలన్నమాట. సింపుల్ గా చెప్పాలంటే ఆల్గోరిథం అంటే ఏంటంటే, సో మెషిన్స్ డేటా నుంచి ఎట్లా నేర్చుకోవాలో అని చెప్పే ఒక సింపుల్ టెక్నిక్ ఆల్గోరిథం అనమాట. ఇది సింపుల్ గా అసలు ఆల్గోరిథం ఎందుకు యూజ్ చేస్తున్నాం అర్థం చేసుకోవాలంటే, మీరు స్కూల్లో సమ్ మ్యాథ్స్, తెలుగు, సోషల్ ఏదో ఒకటి నేర్చుకుంటారు అనుకుందాం. దానికోసం డిఫరెంట్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట. ఒకరు ఏం చేస్తారు, ఫార్ములాస్ బట్టి పట్టిస్తారు. ఒకరు ఆ ఫార్ములాస్ ని రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ లో చెప్పి అర్థమయ్యే విధంగా చేస్తారు. ఎట్ ద ఎండ్ ద ఫైనల్ కంక్లూజన్ అనేది ఒకటే, బట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లెర్నింగ్స్ ఉంటాయి. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వేలో దీన్ని నేర్చుకుంటున్నాం. అందుకనే ఏది బెస్టో చూస్ చేసుకోవడానికి ఇందులో చూస్ అండ్ ఆల్గోరిథంలో మనం బెస్ట్ ఆల్గోరిథం చూస్ చేస్తాం అనమాట. అంటే ఏ డేటాకి ఏ కైండ్ ఆఫ్ ఆల్గోరిథం సూట్ అవుతుంది అనేది, అండ్ మనం చేసే వర్క్కి ఏ ఆల్గోరిథం సూట్ అవుతుంది అనేది ఈ చూస్ అండ్ ఆల్గోరిథం స్టెప్లో మనం సెలెక్ట్ చేస్తాం అనమాట. ఇందులో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఉంటాయి అనమాట ఆల్గోరిథంలో. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే లీనియర్ రిగ్రెషన్, నెక్స్ట్ లాజిస్టిక్ రిగ్రెషన్, అండ్ నెక్స్ట్ డిసిషన్ ట్రీస్. వీటన్నిటి గురించి మనం నెక్స్ట్ వీడియోస్లో బ్రీఫ్గా వీటన్నిటి గురించి అసలు ఆల్గోరిథమ్స్ ఎలా వర్క్ అవుతాయి, అండ్ లీనియర్ రిగ్రెషన్లో డేటా నుంచి ఎట్లా నేర్చుకుంటుంది, లాజిస్టిక్ రిగ్రెషన్లో ఏమవుతుంది, డిసిషన్ ట్రీస్లో ఏమవుతుంది, వీటన్నిటి గురించి మనం నెక్స్ట్ వీడియోస్లో క్లియర్గా తెలుసుకుందాం ఈ ఆల్గోరిథమ్స్ గురించి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ట్రైనింగ్. ఇక్కడ ఏమవుతుందంటే మెషిన్స్ అనేవి ఈ ట్రైనింగ్ డేటాని రిపీటెడ్గా స్కాన్ చేస్తూ ఉంటాయి అనమాట. స్కాన్ చేసి అందులో ఉన్న ప్యాటర్న్స్ ఐడెంటిఫై చేస్తాయి అనమాట. అందులో ఉన్న ప్యాటర్న్స్ ఐడెంటిఫై చేసి డిసిషన్స్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది అనమాట. సో ఇందులో ఈ ట్రైనింగ్ ప్రాసెస్లో ఇదంతా అవుతుంది అనమాట. దీన్నే ట్రైనింగ్ అంటాం. సో ఈ ట్రైనింగ్ ప్రాసెస్లో థౌజండ్స్, ల్యాక్స్, మిలియన్స్ ఆఫ్ డేటాని ఇట్లా రిపీటెడ్గా అబ్జర్వ్ చేస్తూ అవుట్పుట్స్ అనేది ప్రిడిక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇప్పటికీ ట్రైనింగ్ అయిపోయింది. మనం ట్రైనింగ్ డేటా తోటి మనం ట్రైనింగ్ అనేది చేసినాం. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మోడల్. సో అసలు మోడల్ ఏంటంటే, ఇక్కడ వరకు మనం డేటా తోటి ట్రైనింగ్ చేసినాం, ఇదంతా అయిపోయింది. ఇదంతా ట్రైనింగ్ చేసిన తర్వాత దీన్నంతా ఒక దాంట్లో స్టోర్ చేయడానికి యూజ్ చేసేది మోడల్ అనమాట. ఇప్పటివరకు ఏమైంది, మనం డేటా అనేది వచ్చింది, డేటాను ప్రాసెస్ చేసినాం, డేటాను సార్ట్ చేసినాం, ఒక ఆల్గోరిథం చూస్ చేసినాం, తర్వాత ట్రైనింగ్ అనేది చేసినాం అనమాట. ఇప్పటివరకు ట్రైనింగ్ అయిన ప్రాసెస్ని ఇదంతా ఒక దాంట్లో స్టోర్ చేసుకోవాలి. ఆ స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేసేదే మోడల్ అనమాట. సింపుల్గా చెప్పాలి అంటే స్టూడెంట్స్ సమ్ ఇయర్స్ కష్టపడే నాలెడ్జ్ని స్టోర్ చేసుకుంటాం కదా, దాన్నే ఇక్కడ ఇంతసేపు జరిగిన ప్రాసెస్ని స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేసేదే మోడల్ అనమాట. ఈ మోడల్ చూస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే టెస్టింగ్ అనమాట. ద ఫైనల్ స్టెప్ టెస్టింగ్. టెస్టింగ్ ఏమవుతుందంటే, ఇప్పటివరకు మనం మోడల్ని ట్రైన్ చేసినాం, ఇదంతా స్టోర్ చేసుకున్నాం కదా ఒక దగ్గర, డేటా కలెక్షన్ అయిపోయింది. ట్రైనింగ్ డేటా తోటి మనం ప్యాటర్న్స్ అనేవి రికగ్నైజ్ చేసినాం, ఒక ఆల్గోరిథం యూజ్ చేసుకొని ప్యాటర్న్స్ అనేవి రికగ్నైజ్ చేసినాం, అండ్ దాన్ని మోడల్లో స్టోర్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ టెస్టింగ్ అనేది ఈ 20% డేటా తోటి మనం టెస్ట్ చేస్తాం అనమాట. దాన్ని బట్టి మనకి అవుట్పుట్స్ అనేవి వస్తాయి కదా, అండ్ ఆ అవుట్పుట్స్ బట్టి మనం ఆ మోడల్కి ఒక ఎక్యురసీ అనేది ఇస్తాం అనమాట. ఎంత కరెక్ట్గా ప్రిడిక్ట్ చేస్తుంది, ఎంత ఎక్యురేట్గా ప్రిడిక్ట్ చేస్తుందని. ఒకవేళ రాంగ్ ఉందనుకోండి, ఆ రాంగ్ ఉన్న డేటా తోటి మళ్ళీ మోడల్ని ట్రైన్ చేసి ఏ కైండ్ ఆఫ్ అవుట్పుట్స్ వస్తున్నాయి, మళ్ళీ మోడల్ ఎక్యురసీ ఇంక్రీజ్ చేసే వరకు దాన్ని రిపీటెడ్గా ప్రాసెస్ మనం చేస్తూనే ఉంటాం అనమాట. సో గైస్, ఇప్పటి వరకు అసలు మనం మెషిన్ లెర్నింగ్ డేటా నుంచి ఎట్లా నేర్చుకుంటుంది, అవుట్పుట్స్ అనేది ఎట్లా ప్రిడిక్ట్ చేస్తుంది అనేది తెలుసుకున్నాం కదా. అండ్ అసలు ప్రాసెస్ ఏంటి, ఫస్ట్ డేటాని కలెక్ట్ చేస్తాం, తర్వాత డేటాని ప్రాసెస్ చేస్తాం. డేటాని ప్రాసెస్ ఎందుకు చేస్తున్నాం, మనం కలెక్ట్ చేసిన డేటాలో డూప్లికేట్స్ ఉండొచ్చు, మిస్సింగ్ వాల్యూస్ ఉండొచ్చు. సో వీటిని కవర్ చేయడానికి డేటా ప్రాసెస్ చేస్తున్నాం. నెక్స్ట్ డేటాని స్ప్లిట్ చేస్తున్నాం. డేటాని స్ప్లిట్ ఎందుకు చేస్తున్నాం, డేటా స్ప్లిట్ ఎందుకు చేస్తున్నాం అంటే, స్టూడెంట్స్ కి ఎగ్జామ్ కంటే ముందే క్వశ్చన్ పేపర్ ఇచ్చి ఆన్సర్ చేయమంటే వాళ్ళు 100% కరెక్ట్ చేస్తారు. సో దానికోసం డేటాను మనం ట్రైనింగ్ లాగా, టెస్టింగ్ లాగా డివైడ్ చేసి, ట్రైనింగ్ డేటా తోటి మనం మోడల్స్ ని ట్రైన్ చేసి, తర్వాత వచ్చిన దాన్ని మోడల్లో స్టోర్ చేసుకొని టెస్టింగ్ డేటా తోటి అవుట్పుట్స్ ప్రిడిక్ట్ చేస్తాం. దిస్ ఈస్ యాక్చువల్ ప్రాసెస్ ఇన్ ద మెషిన్ లెర్నింగ్ అనమాట. మెషిన్ లెర్నింగ్ లో ఒప్పించని ప్రాసెస్ ఇది అనమాట. సో అసలు మెషిన్ లెర్నింగ్ రియల్ వరల్డ్ లో అసలు ఎక్కడ యూజ్ అవుతుందో తెలుసుకుందామా. అసలు సింపుల్ గా చెప్పాలి అంటే, మోస్ట్ ఆఫ్ ద అప్లికేషన్స్ మనం ఇప్పుడు యూజ్ చేసే అప్లికేషన్స్ లో అసలు మెషిన్ లెర్నింగ్ లేకుండా నడవవు అనమాట. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే యూట్యూబ్ తోటి అర్థం చేసుకుందాం. మనం యూట్యూబ్ ఓపెన్ చేయగానే మనం ప్రతిసారి చూసే ఫీడే వస్తుంది అనమాట. మనకు నచ్చిన కంటెంటే రికమెండ్ చేస్తూ ఉంటుంది. సపోజ్ మీరు ఏవి శశాంక్ చూసిరు అనుకోండి, నిన్న మొన్న లైక్ సమ్ 3-4 days నుంచి ఏవి శశాంక్ చూసిరు అనుకోండి, నెక్స్ట్ కూడా ఏవి శశాంక్ కంటెంట్ చూపిస్తుంది. లేకపోతే ఏఎంఎల్ గురించి చూస్తారు అనుకోండి, ఏఎంఎల్ కంటెంట్ చూపిస్తుంటుంది. ఇదంతా ఎలా అవుతుంది, ముందు మన డేటా నుంచి ప్యాటర్న్స్ రికగ్నైజ్ చేసి డిసిషన్ అనేది తీసుకుంటుంది అనమాట. డిసిషన్ అంటే ఏంటి, ఇక్కడ ఈ స్టూడెంట్ ఏం చూస్తుండు, ఈ పర్సన్ అనేది ఏం చూస్తుండు, ముందున్న డేటా నుంచి ఇతనికి నెక్స్ట్ ఏం చూపించాలి, దిస్ ఈస్ ద డిసిషన్ అనమాట. ఇట్లా మెషిన్ లెర్నింగ్ అనేది మనం డైలీ యూజ్ చేసే అప్లికేషన్స్ లో మనం యూజ్ చేస్తూనే ఉంటాం అనమాట, ఎక్కడ పడితే అక్కడ. అండ్ యూట్యూబ్ ఒక్కడే కాదు, ఇన్స్టాగ్రామ్, అమెజాన్, నెట్ఫ్లిక్స్, ఇవన్నీ మెషిన్ లెర్నింగ్ పైన రన్ అవుతాయి
అవుతున్నాయి అనమాట ఇప్పుడు. సో గైస్ అసలు సింపుల్ గా మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి అండ్ అది డేటా నుంచి ఎట్లా నేర్చుకుంటుంది, అసలు లెర్నింగ్స్ ఏంది, మెషిన్ లెర్నింగ్ లో లెర్నింగ్స్ ఏంది అండ్ రియల్ వరల్డ్ అప్లికేషన్స్ ఏంటి, ఇవన్నీ నేర్చుకుందాం కదా. సో నెక్స్ట్ వీడియోస్ లో మనం లీనియర్ రిగ్రెషన్ గురించి, లాజిస్టిక్ రిగ్రెషన్ గురించి, ఈ రిగ్రెషన్ గురించి నేర్చుకుందాం అండ్ ఇంకా డీప్ గా సూపర్వైజర్ లెర్నింగ్, అన్సూపర్వైజర్ లెర్నింగ్, రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ గురించి కూడా ఇంకా డీప్ గా నేర్చుకుందాం. సో గైస్ ఈ వీడియోలో అంతే అనమాట. నాకు తెలిసి ఈ వీడియో చూసాక మీకు అసలు మెషిన్ లెర్నింగ్ ప్రాసెస్ అంటే ఏంటి, అసలు మెషిన్ లెర్నింగ్ లో ఏమైతుందనే క్లారిటీ అనేది వచ్చింది అనుకుంటున్నా. సో గైస్ డోంట్ మిస్ ద నెక్స్ట్ వీడియోస్. అంటే ఇంకా డీప్ గా మెషిన్ లెర్నింగ్ గురించి నేర్చుకుందాం, అందులో కైన్స్ గురించి కూడా నేర్చుకుందాం. అంతే గైస్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఏమన్నా ఫీడ్బ్యాక్స్ ఉంటే కామెంట్స్ లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ లో వాటిని కవర్ చేసి ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే గైస్, స్టే ట్యూన్, బై బై.